సన్నీ లియోన్ అందరికి షీఈ్ అ సెక్స్ సింబల్, సెక్స్ గాడెస్, మోస్ట్ తన కూడా టాబూ వర్డ్. బట్ ఐఎమ్ షూర్ షీ హ్యాస్ అ ఫ్యామిలీ. తన కుటుంబం అయితే తను అలా చూడదు కదా. చూడరు, ఎందుకంటే ఇప్పుడు ఆ కల్చర్లో అది యాక్సెప్ట్ అయిపోయింది. అది ఇప్పుడు అమెరికాలో పాన్ ఇండస్ట్రీ అనేది లీగల్. ఆల్మోస్ట్ టైమ్ స్క్వేర్లో మీకు పాన్ అంటే సెన్సెక్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి, పాన్ కంపెనీస్. ఎందుకంటే దట్ సొసైటీ లుక్స్ అట్ సెక్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. మనలాగా దే డోంట్ లుక్ ఎట్ ఇట్ అండ్ డౌన్. అది పాయింట్. సో అప్పుడు అక్కడ ఇంతమంది అమ్మాయిలు కానీ అంత అందమైన అమ్మాయిలు వాట్ ఎవర్ దే ప్రిఫర్ దే go into the porn industry because they take it as a part of most of the European countries, actually more than America, even European countries లో. మనం ఏంటంటే మనకున్న కల్చర్ ట్రెడిషనల్ మాట్లాడుతాం. ఫర్ ఎగ్జాంపుల్ సనీ లియోన్ మొన్న పిక్చర్ ఒకటి రిలీజ్ అయింది సినిమాది, రాగిని MMS2 హిందీలో. అమ్మాయి ఇందోర్కి ప్రమోషన్కి వెళ్తే అక్కడ చాలామంది వచ్చి డెమాన్స్ట్రేషన్ చేసి అమ్మాయి ఊర్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, హోటల్లో రావడానికి వీల్లేదు అన్నీ చేసి పంపించారు అక్కడి నుంచి. సినిమా రిలీజ్ అయ్యాక రిలేటివ్గా మ్యాక్సిమం కలెక్షన్స్ ఇందూరులో వచ్చినాయి ఆ సినిమాకి. అంటే దట్ షోస్ ద డబుల్ స్టాండర్డ్ అండ్ హిపోక్రసీ ఆఫ్ అవర్ సొసైటీ. సో అప్పుడు డెమాన్స్ట్రేట్ చేసిన వాళ్ళు ఒక 100 మంది ఉంటారు, దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషన్ అది అని. కానీ వాళ్ళ లోపల ఉన్న యాక్చువల్ ఫీలింగ్ అనేది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చెప్తున్నాయి. అది దట్ ఈస్ హిపోక్రసీతో బతుకున్నారు. ఆఫ్ కోర్స్. సో ప్రతి సబ్జెక్ట్ గురించి మీకు ప్రాబ్లమే ఉండకపోవచ్చు, వీళ్ళు మారాలని మీరు చెప్పరు, బట్ మీకు కొన్ని అబ్జర్వేషన్ స్టేట్మెంట్స్ వస్తాయి. ఈ టాపిక్కి సంబంధించి వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్ స్టేట్మెంట్స్? ఏ హిపోక్రసీ చెప్పారు, 2 వాట్ ఎల్స్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? గిల్ట్. మీకు సెక్షువల్ డిజైర్ ఉండటం అనేది గిల్టీగా ఫీల్ అవటం, దాని గురించి మాట్లాడకపోవటం, దాన్ని కప్పేసి ఉంచడం అనేది ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ సప్రెషన్. ఇట్ విల్ స్టంట్ యువర్ గ్రోత్, ఇట్ విల్ స్టంట్ యువర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ మైండ్. సెక్షువల్ డిజైర్ని స్టంట్ చేయడం వల్ల దాన్ని ఫ్రీగా వదిలేస్తే బాగా ఎదిగిపోతారు మనుషులు. 100%. ఎలా ఎదుగుతారు? ఇట్ ఎక్స్పాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్, యువర్ ఎనర్జీ లెవెల్స్, ఎవ్రీథింగ్ విల్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ దట్. ఎందుకంటే ఒక న్యాచురల్ డ్రైవ్ని మీరు ఎప్పుడు సప్రెస్ చేయకూడదు. యూ షుడ్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ విత్ ఇట్. అంటే ఇప్పుడు ఒక ఏదైనా మీరు అతి చేసినా లేకపోతే ఇంకొకళ్ళు ఫ్రీడమ్కి ఇది చేసినా, అంటే ఇప్పుడు నేను అనేది సపోజ్ ఒక రేపిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తున్నాడు, వాడిలో ఒక సెక్షువల్ ఫీలింగ్ వచ్చింది, కానీ ఆ అమ్మాయి ఫ్రీడమ్ని వాడు అటాక్ చేస్తున్నాడు. ఆ అమ్మాయికి ఇష్టం లేని తనాన్ని బలవంతంగా ఫిజికల్గా చేసి ఆ అమ్మాయిని హర్ట్ చేసి నిర్భయ లాంటి కేసులో ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది. అదేంటి, దట్ ఈస్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ థింగ్, ఇట్స్ నాట్ అబౌట్ సెక్స్. ఎందుకంటే రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒక మామూలు మగవాడికి కూడా ఒక అందమైన అమ్మాయి వస్తా అంటే వాడికి ఒక సెక్షువల్ ఫీలింగ్ రావచ్చు, కానీ ఆ ఫీలింగ్ని వాడు అలాగ దాన్ని హీ వోంట్ డెమాన్స్ట్రేట్ ఇట్ దట్ వే లైక్ వాట్ ద సెక్షువల్ క్రిమినల్స్ విల్ డు ఆర్ రేపిస్ట్ విల్ డు. So rapist lo unna amsam meer anedi criminal behavior is another aspect. Yeah, it is a completely different, it's not a sexual aspect. Yeah, ఎందుకంటే that's the aspect you are invading the privacy of some other person. You know, it's a power issue. It's a power issue. Yeah, correct. So ఇప్పుడు నేను పర్సనల్గా ప్రైవేట్గా ఒక అమ్మాయిని చూసి లేకపోతే అమ్మాయికి నేను కాంప్లిమెంట్ ఇచ్చు, there is nothing wrong in that, because that is what you're respecting the feeling of sex, like you're respecting the feeling of power, you're respecting the feeling of anything which gives you pleasure, either physically or emotionally or intellectually. So in other words, you are almost advocating free sex 100% in the society. Yeah, మన ఇండియన్ సొసైటీ లో. 100% ఇండియన్ సొసైటీ కదా, హ్యూమన్ బీయింగ్స్ లో నేను చెప్పేది ఫ్రీ సెక్స్. యా, దానికి పరిధులు అంటూ ఉంటాయా లేకపోతే అవి కూడా లేవా? అదేంటన్నా పరిధులు అనేది మీకు అర్థం చేసుకుంటున్న దాంట్లోంచి లాలో ఏముంది, లాలో ఎక్కడ ఫ్రీ సెక్స్ ఒప్పుకోరు. ఫ్రీ సెక్స్ అనేది ఒప్పుకోబడింది, కన్సెంటింగ్ అడల్ట్స్ అనేది ఉంది. ఒక మగవాడు ఒక అమ్మాయి వాళ్ళిద్దరు కోరుకున్నప్పుడు ఒక ఫ్రీ సొసైటీ, ఒక డెమోక్రటిక్ సొసైటీలో స్టేట్ ఎప్పుడు రాదు, unless it is some kind of another country or laws law outside this anedi. Okay, there could be adultery, there could be something adanni, they are all very societal structure. It's not to suppress a sexual feeling, but we are talking in the context of societal structure. నేను సొసైటల్ స్ట్రక్చర్ చెప్తున్నాను. సొసైటల్ స్ట్రక్చర్ లో లా ఆఫ్ ద ల్యాండ్ లో ఇది చేయకూడదు, ఇది చేస్తే ఎంత పనిష్మెంట్ వస్తుంది, దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. నో, అదెందుకు, దట్ ఈస్ డిటర్మైన్డ్ బై ఆ పర్టికులర్ సొసైటీలో వాళ్ళకున్న ట్రెడిషన్ కల్చర్ ఎప్పటి నుంచో రాసుకున్న లాస్ని ఎనాక్ట్ చేసిన వలన. సెక్స్ బిట్వీన్ కన్సెంటింగ్ అడల్ట్స్ అంటే అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి ఆ ప్రాబ్లం లేనప్పుడు వాళ్ళు చేసుకోవడానికి సొసైటీ హాజ్ నో బిజినెస్ టు కమ్ ఇన్ బిట్వీన్. లాస్ హావ్ నో బిజినెస్ టు కమ్ అంటారు. లాస్ నేను చెప్పలేను, లాస్ బికాజ్ లా ఈజ్ అ కంట్రీ. మీరు ఇంత లా ఆఫ్ ది ల్యాండ్ డిఫరెంట్. లా ఆఫ్ ది అంటే మీరు ఇండియాలో ఉన్నారు, నేనే అమెరికాలో ఉండొచ్చు, నేనే పోలాండ్లో ఉండొచ్చు, ఇంకో ఏదో లేకపోతే ఒక ముస్లిం కంట్రీలో ఉండొచ్చు. బట్ ఇఫ్ ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ ల్యాండ్, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఐ హ్యావ్ టు ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్. చాలాసార్లు మనం ఏంటి లా ఎప్పుడో పాతది, ఏంటి దీనికి రిలవెన్స్ ఉందా అంటాం, కానీ అన్నా మనకు ఒక డిస్ప్లెజర్ ఉన్నా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఒక ఫ్రీ సొసైటీలో, బట్ యూ హ్యావ్ టు ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్.
What about hidden transactions, ఎందుకంటే Rama garu? మీకు ఎన్నో అడ్వాంటేజెస్ దొరుకుతున్నాయి బికాజ్ యూఆర్ గెటింగ్ సెక్యూరిటీ, మీకు రోడ్లు ఉన్నాయి, ఇది ఉన్నాయి ఆ సమాజంలో. అందుకని దాన్ని ఫామ్ చేసి ఈ రూల్స్ పాటించాలి, మీ ఇష్టం ఉన్నా పాటించకపోయినా యూ హ్యావ్ టు డూ ఇట్. దట్స్ ద లా ఆఫ్ ద ల్యాండ్. మీరు లోపల ఫీల్ అవుతుంది వేరు. ఎందుకు ఫీల్ అవుతున్నారో, అసలు ఎందుకు ఈ ఫీల్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించడం, దాన్ని అనలైజ్ చేయటం అనేది వేరు. మీరు బిహైండ్ ద సీన్స్ మొత్తం చెప్పేశారు. దాన్ని ఫ్రంట్ ఎండ్ చూద్దాం. హౌ ఇస్ ఇట్ ఇంప్లిమెంటెడ్ అండ్ వేర్ ఆర్ ద లైన్స్ అండ్ లిమిట్స్, కరెక్ట్. హౌ డు వి డ్రా? కన్సెంటింగ్ అడల్ట్స్ మధ్య ఎందుకు కోరిక పుడుతుందో చెప్పేశారు మీరు. అది ప్రకృతి, దే ఫర్గెట్ ద రోల్ ప్లేయింగ్ అండ్ ఆల్ దట్ అని. సో ఫ్రంట్కి వస్తే లా ఆఫ్ ద ల్యాండ్ ఒకటి చెప్తుంది, సొసైటల్ హిడెన్ పర్మిషన్స్ కొన్ని ఉంటాయి, హిడెన్ అలవెన్సెస్ అంటాం. టూ కన్సెంటింగ్ అడల్ట్స్ వెదర్ దే ఆర్ మ్యారీడ్ ఆర్ నాట్, దే లైక్ టు బీ విత్ ఈచ్ అదర్, ఎవరికి నొప్పి కలగట్లేదు వాళ్ళ బంధం వల్ల. కరెక్ట్. ఇస్ ఇట్ అలౌడ్ ఆర్ నాట్ అకార్డింగ్? See, that's what I'm saying. I 100% believe the human being ke maximum freedom in a society, it will grow the most fastest, and the biggest example of that is America. Human being freedom ni eppudu aapadu. Height of democracy lo adu untadi. Adi dictatorship lo undakapochu, communism lo undakapochu, inkoka రిలీజియస్ లాస్ పెట్టిన కంట్రీస్లో ఉండకపోవచ్చు. ఒక ఇండివిజువల్కి వాడికి అమ్మాయికి కావాల్సిన అన్ని విధాలుగా మ్యాక్సిమం ఫ్రీడమ్ అనేది, దట్ ఈస్ ద హైట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సొసైటీ. ఓకే, దట్ ఇస్ డెఫినెట్లీ ప్రొపగేట్. ఓకే, అలాంటి అమెరికాలోనే ఎక్సెప్ట్ ఇన్ నెవాడా స్టేట్, ఎవ్రీవేర్ ఎల్స్ ప్రాస్టిట్యూషన్ ఇస్ అ క్రైమ్. ప్రాస్టిట్యూషన్ ఇన్ ద కాంటెక్స్ట్ దట్ వీఆర్ టాకింగ్, దే ఆర్ టూ కన్సెంటింగ్ అడల్ట్స్. ఎవరు ఫోర్స్ చేసి అక్కడ మాఫియా ట్రాఫికింగ్ లోకి ఇరికించి, పవర్ స్ట్రగుల్ లేదు, ఇష్టపడి ఒక అమ్మాయి ఆ వృత్తిలోకి వచ్చి ఒక ఇష్టపడిన మొగాడుతో షీ స్పెండ్స్ టైం. ఇలాంటి కాన్సెప్ట్ కూడా అమెరికా లాంటి దేశంలోనే కళ్ళెం వేశారు. ఎందుకు వేసుంటారు? ఏదో పాయింట్. ప్రాస్టిట్యూషన్ ఇస్ ఎ క్రైమ్ అని, దట్ ఈస్ కమింగ్ అండర్ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే అక్కడ ఒక ర్యాకెట్ ఉందా, ఒక అమ్మాయిని ఏ రెగ్యులేషన్లో తనని ఒక ఏమంటారు ఒక ఫోర్స్ చేస్తున్నారా, లేకపోతే దానికి కన్సర్న్ థింగ్స్ కేర్ చేసుకుని ఆ పర్టికులర్ కమ్యూనిటీలో, అమెరికన్ డెమోక్రసీ వర్క్స్ వెరీ డిఫరెంట్. ఆ పర్టికులర్ కమ్యూనిటీ స్టాండర్డ్స్లో వచ్చిన ఇది అక్కడ కూడా మారిపోతూ ఉంటాయి లాస్. మీరు ఒక 20 years బ్యాక్ తీసుకుంటే కొన్ని స్టేట్స్లోనే ఫ్రీడమ్ ఉండొచ్చు, ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్లో ఉంటుంది. ఇంకోటి ద పాయింట్ ఈజ్, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ ఇక్కడ కూడా ప్రాస్టిట్యూషన్ అనేది అమ్మాయిని ఫోర్స్ చేసినందుక ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అక్కడ కమర్షియల్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఏంటి ప్రాస్టిట్యూషన్లో క్రైమ్? సెక్స్ ఇస్ నాట్ ద క్రైమ్. You are using that for a commercial transaction. You are using that which is banned under whatever Sita Act, Immoral Traffic Act or whatever. But a commercial transaction అనేది మీరు ప్రూవ్ చేయలేకపోతే అక్కడ కేసు లేదు. బేసిక్గా there is no crime. That is the reason most of the time you don't understand what happens to the either the girls or the clients. అండ్ వీళ్ళు మీడియా వాళ్ళు అంతా ఫోటోలు తీసేసి వీడియోలు తీసి పట్టుకెళ్ళిపోతారు. రీసెంట్గా మన సిటీలోనే అయింది. ఫర్ ఎగ్జాంపుల్, కంటిన్యూయింగ్ ద సేమ్ ఎగ్జాంపుల్, ప్లీజ్ ఎలాబరేట్. అక్కడ కమర్షియల్ ట్రాన్సాక్షన్ జరగలేదు అని ప్రూవ్ చేస్తే దేర్ ఇస్ నో కేస్ అంటున్నారు. మన సిటీలో అయిన ఒక నటికి సంబంధించిన, కానీ అది దట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఎ స్టింగ్ ఆపరేషన్. ఇట్ ఈస్ రిలేటెడ్ లాట్ అదర్ థింగ్స్. ఎందుకంటే అమ్మాయి ఒప్పుకోవటం, కన్ఫెషన్ చేయటం డిఫరెంట్, అమ్మాయి ఒప్పుకోకపోవటం, అసలు అమ్మాయి ఎందుకు ఉంది ఆ పరిస్థితులు అనేది ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ కేస్. ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ వాట్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్. సో ఐ డోంట్ థింక్ that is a correct example in the context. మనం ఆడే కాంటెక్స్ట్ లో కరెక్ట్ ఎగ్జాంపుల్. A woman who is as liberated as a porn star, మీరు చెప్పిన ఎగ్జాంపుల్ వాడుకుని తను ఏం కోరుకుంటుంది అనుకుంటారు ఒక from a man? అంటే I completely believe, I mean that is one of the biggest surprises for me, not because I didn't అంటే ఇప్పుడు I met Sunny Leone 3-4 times. Sunny Leone తన భర్తను ప్రేమించినాక నేను ఏ అమ్మాయిని ఇంతవరకు చూడలేదు నేను పర్సనల్గా. షీ ఈజ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ హర్ హస్బెండ్. సో ఒక పాన్ స్టార్కి ఒక అతన్ని ప్రేమించడానికి అసలు మనకి కనెక్షన్ అనేది ఐ డోంట్ థింక్ వీ కెన్ ఈవెన్ కన్సీవ్. యూనో అసలు కరెక్టే, ప్రేమించే తత్వం లేదనట్లేదు. వాళ్ళు ఏం కోరుకుంటా అంత లిబరేటెడ్ స్టేట్. షీ థింక్స్ లైక్ ఎ వుమన్. షీ థింక్స్ లైక్ 100%. యా, దట్ ఈస్ వాట్ ఐ సేయింగ్. అది మీకు డిఎన్ఏ ఆస్పెక్ట్లో, జెనెటిక్ ఆస్పెక్ట్లో ఉమెన్ వే ఆఫ్ థింకింగ్, అది మీరు ఏం చేసినా అది మారదు. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్. అందుకే నేను చెప్పాను, కాలిఫోర్నియా రెస్లర్ ఓడిపోతే ఏడుస్తుంది ఆమె. And she's a fighter. She's actually professional fighter. But you will never expect a man to cry. Adi na point. That is typically being a woman. Adi. సో చాలా మంది మహిళలు ప్రేమ కోరుకుంటున్నారు వర్మ గారు. సో మీరు ప్రేమించమని అందరికీ సలహా ఇమ్మని నేను మిమ్మల్ని నా విజ్ఞప్తి. మీకు ఏంటి నేను ప్రేమించమని నాకు అర్థం కదా. No, women want love. So please tell all the men that women want love and security. Men also want love. ఇప్పుడు నాకు ఒక అమ్మాయి వచ్చి పూలు ఇచ్చింది, ఒక బొకే. I felt so thrilled. Actually, men, I think, are more romantic. You know,
బట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానంలో తప్పులు ఉంటాయి, అమ్మాయిలు అర్థం చేసుకునే విధానంలో తప్పులు ఉంటాయి. దట్స్ వాట్ మై రీడింగ్ ఆఫ్ ఇట్ ఇస్. అండ్ ఎక్కువ చిన్న మొదలెడితే న్యాచురల్ ఇది కుదరకపోతే బోత్ విల్ బికమ్ మెన్. అది ప్రాబ్లం. యా, దట్స్ వేర్ దెర్ ఇస్ ఇంటెలిజెన్స్ రిక్వైర్డ్ ఫర్ రిలేషన్షిప్స్ టు బి స్టీర్డ్ అంటారు. సో ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి ఇందాక చెప్పాను కదా, ఐ ఫైండ్ హర్ లైక్ ఎ మ్యాన్. మ్యాన్ అంటే డిరోగేట్గా అనట్లేదు నేను. షీ ఈజ్ లైక్ సచ్ ఎ స్ట్రాంగ్ ఇండివిజువల్ అండ్ ఐఎమ్ ఎ లెస్సర్ పర్సన్ దెన్ హర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండివిజువాలిటీ. బట్ సిన్స్ ఐ కెన్ అండర్స్టాండ్ వేర్ షీ ఈస్ కమింగ్ ఫ్రమ్, ఐ అడ్మైర్ హర్ ఫర్ దట్. సో అండర్స్టాండింగ్ లేనప్పుడు నేను హర్ట్ అవుతాను. అప్పుడు ఈ అమ్మాయిని నిజంగా ప్రేమించాను కాబట్టి, ప్రేమిస్తున్నాను కాబట్టి ఆ అమ్మాయి నా బదులు నన్ను వదిలేసి ఇంకోటి కోరుకుంటే నా ఇంకా హ్యాపీగా ఉంటుందని ఆ అమ్మాయి కోసం ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఈస్ ట్రూ లవ్. ట్రూ లవ్ అండ్ త్యాగం. త్యాగం కూడా కాదు, ప్రేమ అంతే. లవ్ ఇన్ ద ట్రూ సెన్స్. సో ఈ ఎపిసోడ్ సిరీస్ కూడా మళ్ళీ కంటిన్యూ చేయాలి, ఎందుకంటే స్త్రీలకు ఏం కావాలి, ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇట్ కీప్స్ చేంజింగ్. 2-3 వారాల్లో పరిణామాలు మారిపోవచ్చు. బట్ ఇవాళకి మా కళ్ళు మనసు ఇలా తెరిచినందుకు ధన్యవాదాలు రామ్ గోపాల్ వర్మ గారు. ఐ లవ్ విమెన్ వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. నేను ప్రేమించేది, నేను స్త్రీ జాతిని నేను ప్రేమిస్తాను. అలా గ్రూప్ కాన్షియస్నెస్ అలా కాదు, క్వశ్చన్ కాదు అంటే ఇప్పుడు నేను మగవాళ్ళని అసలు ప్రేమించను, అది పాయింట్. దట్స్ ఫైన్. బట్ మీరు అలా హోల్ మందలో అందరినీ పెట్టేసి చూసే వాళ్ళు ఎవరు హ్యాపీ ఫీల్ అవుతారు. ఫైన్, థ్యాంక్స్. అది కదా నేను పర్టికులర్గా చెప్పట్లేదు కదా, నేను ఇందాక చెప్పాను కదా, నేను ఐఎమ్ సీన్ డిఫరెన్స్. ఆఫ్ కోర్స్ ఇస్ డిఫరెన్స్. ఇన్ జనరల్ ఐ లవ్ విమెన్, అది పాయింట్. బట్ యూ విల్ నెవర్ బీ ఇన్ లవ్ విత్ ఎ వుమన్. పర్టికులర్ విమెన్ పర్టికులర్లీ. Yeah, you will never be in love with a woman because you cannot cater to their expectations and their huge demands of love and security. I'll tell you something very strange. నాకు వేరే ఎపిసోడ్ చెప్పాను గుర్తులేదు. I always refer to any woman as అమ్మాయి, even if she's 8 years old. Because I just like, I mean, species. it is. I just like that. I think it's an exotic creature. అమ్మాయి exotic.